వాతావరణంలో అనూహ్య మార్పులకు మనిషి కారణం. మనిషి చేసే తప్పులే ఋతుచక్రాన్ని దారి తప్పిస్తున్నాయి. అవే గ్లోబల్ వార్మింగ్కు దారితీస్తున్నాయి. అల్టిమేట్గా అదే మన అందరి కొంపలో అంటించబోతోంది. గ్లోబల్ వార్మింగ్ను అడ్డుకోకపోతే మనిషి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. గ్లోబల్ వార్మింగ్ అసలు ఇంతకీ భూమి ఎందుకు వేడెక్కుతోంది? భూమి వేడెక్కడం ఏమిటి? నాన్సెన్స్. మనమే భూమి కింద ఓ పెద్ద కుంపటి పెట్టి నిప్పులు రాజేస్తున్నాం. ఆ మంటలు ఆరకుండా నిప్పుల్ని విసురుతున్నాం. అంతా చేసి ఏమీ తెలియనట్లు గ్లోబల్ వార్మింగ్ అని చేతులు దులుపుకుంటున్నాం. పరిశ్రమలు పెట్టాం. నాగరికత ముందంజ వేసిందని ఎగిరి గంతేశాం. ప్రొడక్షన్ చూసి పొంగిపోయాం. పరిశ్రమల పొగగొట్టాల్లోంచి ఆకాశంలో కలిసే విషాల ప్రొడక్షన్ గురించి పట్టించుకోవడం మానేశాం. ఆ విషాలు ఆకాశాన్ని కాటేస్తున్నాయి. గాలిని, భూమిని, భూమిలోని నీటిని విషమయం చేస్తున్నాయి. మితిమీరిన వాహనాలను రోడ్ల మీదకు తెచ్చి వాయు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాం. వాహనాల నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ మన ప్రాణాలు తీయడానికి 1,000,000 పడగల పాములా పొంచి ఉంది. కార్బన్ డయాక్సైడ్ శాతం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇది భూమిని మరింతగా వేడెక్కిస్తోంది. మరోపక్క సముద్రాల నుంచి విడుదలయ్యే మిథేన్ గ్యాస్ వాతావరణాన్ని ప్రమాదకరంగా మార్చేస్తోంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ విడుదలపై చెక్ పెట్టాలని సైంటిస్టులు మొత్తుకుంటున్నా ఎవరూ చెవులకెక్కించుకోవడం లేదు. చెట్టు చేమలను నరికేసి ప్రాణవాయువు లేకుండా చేసుకుంటున్నాం. వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కాం. ఎన్ని బస్తాలు పండించామో లెక్కలు చూసి సంబరపడిపోతున్నాం. ఆ పంట కోసం భూమి కడుపులో విషాన్ని విరజిమ్ముతున్నాం. అవసరాన్ని మించిన నత్రజని, ఎరువులు భూమిని వేడెక్కించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. నింగి, నేల, నీరు మన ప్రయోజనాల కోసమే ఉన్నాయనుకున్నాం. మన స్వార్థం కోసం ఈ మూడింటిని కలుషితం చేశాం. ఇన్ని పాపాలు చేసేసి గ్లోబల్ వార్మింగ్కు పొయ్యి వెలిగించాం. మనం పెట్టిన మంటల వల్లే భూమి వేడెక్కుతోంది. భూమి పుట్టిన దగ్గర్నుంచి ఎన్నో విపత్తులను చూసింది. ఎన్నో వైపరీత్యాలను గమనించింది. అవన్నీ ప్రకృతి సిద్ధంగా వచ్చినవే తప్ప ఎవరూ తెచ్చినవి కావు. అసలు సీన్ ముందు ముందు కనిపిస్తుంది. మన అందరి మెడల మీద కత్తులు వేలాడుతున్నాయి. ఆ కత్తుల్ని మనమే వేలాడదీసుకున్నాం. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం మనందరినీ ఓ భయంకర సిట్యుయేషన్లోకి నెట్టేసింది. మనుషులు చేసిన తప్పులే మనుషుల ప్రాణాలతో చెలగాటమాడబోతున్నాయి. ఆ ప్రళయమే వస్తే భూప్రపంచకంలో మనుషులు మిగులుతారా అనేదే డౌట్. అంత డేంజర్లో ఉన్నాం మనం. ఊహించని విధంగా భూమండలం వేడెక్కిపోతోంది. వేడివేడి సెగలు మన చుట్టూరా బుగబుగమంటున్నాయి. కళ్ళు తెరవకపోతే భూగ్రహమే తల్లకిందులైపోతుంది. మరిన్ని ప్రమాదాలు మానవజాతిని చుట్టుముట్టి మట్టు పెడతాయి. భూమి వేడెక్కిపోతోందని భయపడుతున్నాం. ఇంతకు ఈ వేడి ఏం చేస్తుంది? ఎటు దారి తీస్తుంది? ఈ వేడిలోంచే చల్లటి మంచు పుడుతుందంటే నమ్మలేం. ఈ వేడే మనల్ని మళ్లీ మంచు యుగంలోకి తీసుకెళుతుందంటే ఆశ్చర్యపోకుండా ఉండగలమా? నమ్మినా నమ్మకపోయినా అది నిజం. వెన్నులో చలి పుట్టించే నిప్పు లాంటి నిజం. గ్లోబల్ వార్మింగ్కు ఐసీఐస్కు లింక్ ఏమిటంటే లింక్ ఉంది. గ్లోబల్ వార్మింగ్ పుణ్యమా అని ఆర్కిటిక్ ప్రాంతంలో మంచు కరుగుతుంది. ఈ ఫ్రెష్ వాటర్ సముద్రాల్లో కలుస్తుంది. అలా కలిసిన వాటర్ సాగర జలాల్లో ఉప్పుకి, నీటికి మధ్య బ్యాలెన్స్ను దెబ్బతీస్తుంది. దీనివల్ల ఈక్వేటర్ నుంచి ఉత్తరార్ధగోళానికి వేడి బదిలీ ఆగిపోతుంది. ఇది భూమధ్య రేఖ. ఈ పైన ఉన్నది ఉత్తరార్ధగోళం. భూమధ్య రేఖ నుండి వేడి ఇలా పైకి పాకి ఉత్తరార్ధగోళాన్ని వేడెక్కిస్తుంది. అయితే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ వేడి బదిలీ ఆగిపోతుంది. అప్పుడు ఉత్తరార్ధగోళం అనూహ్యంగా చల్లబడుతుంది. అక్కడి వాటర్ అంతా గడ్డ కట్టేస్తుంది. ఇది మరో మంచు యుగాన్ని ఆవిష్కరిస్తుంది.
గ్లోబల్ వార్మింగ్ వెనుక ఇంత పెద్ద సీక్రెట్ దాగుంది. వాతావరణంలో అనూహ్య మార్పులు, గ్లోబల్ వార్మింగ్ల ప్రభావం మనుషుల ఆరోగ్యంపై తీవ్రంగానే ఉంటుంది. రకరకాల వ్యాధులు మనుషులు వెంటాడి వేధిస్తూనే ఉంటాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. రకరకాల విష జ్వరాల వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందని వారు అంటున్నారు. కాలుష్యం నిరంతరం పెరుగుతుండడం వల్ల ఆస్మా వంటి వ్యాధులు సాధారణమైపోయాయి. పెద్ద ఎత్తున ఆస్మా బారిన పడుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా శ్వాస సంబంధిత అలర్జీలతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది బాధపడుతున్నారు. ఇటీవలి ప్రతికూల వాతావరణంతో ఇలాంటి రోగుల సంఖ్య మరింత పెరుగుతోంది. భూమి మీద బతికే సకల ప్రాణికోటిని ఓ కాపు కాస్తోన్న ఓజోను పొరకు రంధ్రాలు పడుతున్నాయి. ఆ పాపము మనిషిదే. ఫలితంగా అత్యంత ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు సూర్యుని నుండి నేరుగా భూమి మీద పడతాయి. ఆ కిరణాల కారణంగా చర్మ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. వీటన్నింటికంటే మరొక డేంజర్ విషయం ఏంటంటే దోమలు. ఋతువుల్లో మార్పుల కారణంగా ఏడాదిలో ఏ సీజన్లోనైనా దోమలు విస్తరించే అవకాశం ఏర్పడింది. సంవత్సరాంతం ఇవి మనుషుల రక్తాన్ని పీల్చి పీల్చి పిప్పి చేస్తున్నాయి. గతంలో సముద్ర మట్టానికి 3300 అడుగుల ఎత్తు ఉన్న ప్రాంతాల్లో దోమలు ప్రతాపం చూపేవి. వాతావరణంలో మార్పుల వల్ల ఇప్పుడు 7000 అడుగుల ఎత్తులోనూ దోమలు జీవించగలుగుతున్నాయి. ఫలితంగా డెంగీ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడి పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. భూమి వేడెక్కుతూ పోతే ఏమవుతుంది? వాతావరణంలోని టెంపరేచర్లు పెరుగుతాయి. టెంపరేచర్లు అలా పెరుగుతూ పోతే ఏమవుతుందో తెలిస్తే గుండెలు ఆగిపోతాయి. టెంపరేచర్లు పెరిగే కొద్దీ హార్ట్ పేషెంట్స్ ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే వాతావరణంలో వేడి పెరిగినప్పుడు మనిషి శరీరం కూడా వేడెక్కుతుంది. శరీరాన్ని కూల్ చేయడానికి కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ బాగా శ్రమించాల్సి వస్తుంది. దీని ప్రభావం గుండెలపై పడుతుంది. గుండెపై ప్రెషర్ పెరుగుతుంది. అల్టిమేట్ గా గుండె జబ్బులు పెరుగుతాయి. గ్లోబల్ వార్మింగ్ తో ఇలాంటి మరణాల సంఖ్య బాగా పెరుగుతుంది. వార్మింగ్ వల్ల మరో ప్రమాదం పొంచి ఉంది. వేడి పెరిగే కొద్దీ కొన్ని రకాల విష జ్వరాలు విజృంభించే ప్రమాదం ఉంది. ఈ జ్వరాలకు కారణమయ్యే వైరస్ల వ్యాప్తికి ఈ వాతావరణం అనుకూలంగా ఉండటమే అందుకు కారణం. ప్రత్యేకించి డెంగీ, మలేరియా, వెస్ట్ నైల్ వైరస్లు రెచ్చిపోయే డేంజర్ ఉంది. అప్పుడు వాటిని కంట్రోల్ చేయడం కష్టం. పెద్ద సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలుస్తాయి. మానవాళిని మృత్యుకుహరంలోకి నెట్టివేస్తాయి. మొత్తం ప్రపంచమే ఓ డేంజర్ జోన్లో ఉంది ఇప్పుడు. అలాంటి డేంజర్ కాదు, యమ డేంజర్లో ఉన్నాం మనం అందరం. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ప్రతి ఒక్కరూ భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.